భాగ్యనగరంలో వర్షం దంచుకొడుతోంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసీ వరద ప్రవాహం హైదరాబాద్ సిటీలోని చాదర్ఘాట్, మూసనంబాగ్, ఎంజీబీఎస్, పురాణాపూల్ ఏరియాలను ముంచెత్తింది. పురాణాపూల్లో శివుని ఆలయం నీట మునిగింది. ఆ సమయంలో పూజారి కుటుంబం శివాలయంలోనే ఉండిపోయింది. సాయం కోసం ఆలయం పైకెక్కి పూజారి కుటుంబం ఆర్తనాదాలు చేస్తున్నారు. పురాణాపూల్ శివుడి శివాలయం పై భాగం వరకు వరద నీరు వచ్చింది. పురాణపూల్ శ్మశాన ఘాట్ నీట మునిగింది. శ్మశాన ఘాట్ లో ఉన్న వెహికల్స్ మొత్తం నీట మునిగాయి. 3 రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులలో నీటి మట్టం పెరగడంతో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ, మిథిలానగర్ కాలనీ నీట మునిగింది. కాలనీ వాసులు బయట అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అంబేద్కర్ బస్తీ, మూసానగర్, శంకర్ బస్తీలు మూసీ వరద ప్రవాహం కారణంగా జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. మూసీకి భారీగా వరద వస్తుండటంతో రాజేంద్రనగర్, చాదర్ఘాట్, అంబర్పేట్, రామంతపూర్ పరిసర ప్రాంతాల్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. బస్టాండ్ లోపల నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయించారు. వరద తీవ్రత ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగింది. ముందస్తు హెచ్చరిక లేకుండా గండిపేట్ గేట్లు ఎత్తడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి బస్టాండ్ నుంచి ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు తీసుకొస్తున్నారు. మున్సిపల్, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. నిన్న సాయంత్రం 8 గంటల నుంచి మనకి మూసీ అనేది ఓవర్ఫ్లో కావడం వల్ల బస్ స్టేషన్కి అక్కడ వాల్ డ్యామేజ్ కావడం వల్ల బస్ స్టేషన్లకు అంతా వాటర్ ఫ్లో కావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం వెంటనే మా ఎండీ గారి సూచనల మేరకు ప్రయాణికులందరినీ హుటాహుటిన ప్రత్యేక బస్సుల్లో వారి యొక్క గమ్యస్థానాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ప్రయాణికులకు కూడా ఎస్ఎంఎస్ల ద్వారా, ఫోన్ల ద్వారా మా డ్రైవర్లు ఫోన్ చేసి బయట నుంచే వాళ్ళని పికప్ చేసుకొని పంపడం జరిగింది. ఈ వరద ఉధృతి దృష్ట్యా ఈరోజు మొత్తం ఎంజీబీఎస్ నుంచే రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ప్రయాణికులందరినీ కూడా పెరిఫరల్ బస్ స్టేషన్స్ అంటే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘాట్, జేబీఎస్, ఉప్పల్ నుంచే వాళ్ళ యొక్క ప్రయాణానికి అవసరమైన బస్సులను ఏర్పాటు చేస్తూ అక్కడ మా అధికారులను కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఎవరు కూడా ఎంజీబీఎస్కు రాకుండా అక్కడి నుంచే మీ యొక్క గమ్యస్థానానికి బయలుదేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా మా ఎండీ గారి సూచనల మేరకు మేమైతే తీసుకున్నామో అదేవిధంగా మన విజిలెన్స్ వాళ్ళు కానివ్వండి, డిఆర్ఎఫ్ బృందాలు వీళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము తీసుకున్న చర్యల కారణంగా ఇప్పటివరకు ఏ ప్యాసింజర్కి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగలేదు.